సౌత్ ఆఫ్రికాతో మన టీమిండియా ఆడబోయే 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్ని అయితే ప్రకటించారు. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే 15 మంది ప్లేయర్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్డే సిరీస్కు మన టీమిండియా కెప్టెన్ మారిపోయాడు. అనుకున్నట్టే కేఎల్ రాహుల్కు పగ్గాలు అప్పగించారు. సో మనమైతే ఈ వీడియోలో ఈ వన్డే సిరీస్ యొక్క స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే అయిపోయిన తర్వాత గౌహతి టెస్ట్ మ్యాచ్ యొక్క డేటు గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మనకైతే ఈ డేటు అసలు వచ్చి రాలేదు. మన వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ను కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు. సో డేటులో మన వాళ్ళ ఆట గురించి అయితే ముందు వన్డే స్క్వాడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో మన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే ఈ వన్డే సిరీస్ను మిస్ కాబోతున్నాడు. అతనికి వచ్చిన నెక్స్ట్ స్పాజం ఇంకా కంప్లీట్గా తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వన్డే సిరీస్ మాత్రమే కాదు, T20 సిరీస్ కూడా అతను మిస్ అవ్వచ్చంట. దీంతో శుభ్మన్ గిల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన టీమిండియా జెర్సీలో కనిపిస్తాడు. అంటే న్యూజిలాండ్ ఆడబోయే వన్డే సిరీస్ నుంచి అతనైతే కంబ్యాక్ అవ్వచ్చు. అయితే శ్రేయస్ అయ్యర్ విషయంలో చూసుకుంటే అతని ఇంజరీ మరీ సీరియస్గా కనిపిస్తుంది. అంటే అయ్యర్ ఈ వన్డే సిరీస్ మాత్రమే కాదు, న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కూడా మిస్ అవుతాడంట. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ కూడా స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఎరికండి స్ప్లిన్ సర్జరీ నుంచి కోలుకోవాలంటే ఒక 3 months టైం పడుతుందంట. దీంతో అతని రీహాబ్ చాలా ఎక్కువ కాలం ఉండడంతో పాటు కంబ్యాక్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టేలాగా అనిపిస్తుంది. సో నిజంగా శ్రేయస్ అయితే చాలా అన్లక్కీ అని చెప్పుకోవాలి. ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్లో డిఫికల్ట్ క్యాచ్ తీసుకుని ఈ పొజిషన్లోకి వచ్చాడు. దీంతో ఇక్కడ తన కమిట్మెంట్ని మెచ్చుకోవాలా లేకపోతే తనకు వచ్చిన దురదృష్టాన్ని చూసి బాధపడాలి అర్థం కావట్లేదు. సో మోస్ట్లీ శ్రేయస్ అయితే రీఎంటర్ అవ్వడానికి చాలా ఎక్కువ కాలం పట్టేటట్టే కనిపిస్తుంది. ఇక మన వన్డే స్క్వాడ్లో మిగతా చేంజెస్ చూసుకుంటే అక్షర్ పటేల్ మిస్ అవుతున్నాడు. అలాగే మహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇచ్చారు. అయితే కొత్తగా మన టీంలోకి ఒక 4 ప్లేయర్స్ రీఎంటర్ కూడా ఇచ్చారు. మళ్ళీ రవీంద్ర జడేజా మళ్ళీ వన్డే స్క్వాడ్లోకి రావడం చాలా పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియా సిరీస్ కోసం అతను పక్కన పెట్టినప్పుడు చాలా విమర్శలు చూసాం. జడేజా లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ని పక్కన పెడతారని చెప్పి క్రిటిసిజం వచ్చింది. ఎట్ ది సేమ్ టైం అతను టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే బేవచ్చంగా రాణిస్తున్నాడు. సో దీంతో సిరీస్ కోసం మన వాళ్ళైతే అక్షర్ పటేల్ని పక్కన పెట్టి మరీ జడేజాని తిరిగి తీసుకొచ్చారు. అలాగే రిషబ్ పంత్ కూడా ఆల్మోస్ట్ 1 year తర్వాత మన టీమిండియా వన్డే సెటప్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను చివరిగా వన్డే మ్యాచ్ ఆడి 1 year దాటేస్తుంది. ఇక వీళ్ళతో పాటు తిలక్ వర్మ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా టీంలోకి రీఎంట్రీ ఇచ్చారు. మరి ముఖ్యంగా రుతురాజ్ రీసెంట్గా ఇండియా టీం తరఫున అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీంతో ఈసారి మన సెలెక్టర్స్ అతను ఇగ్నోర్ చేయలేకపోయారు. టీంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో గైక్వాడ్ అయితే సిరీస్ కోసం ఒక బ్యాకప్ ఓపెనర్గా పిక్ చేశారు. అంటే శుభ్మన్ గిల్ ప్లేస్లో జైస్వాల్ 2వ ఓపెనర్గా ఆడతాడు. బట్ అతనికి బ్యాకప్గా గైక్వాడ్ ఉండబోతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా చూసుకుంటే ఇద్దరిని తీసుకున్నారు. రిషబ్ పంత్ మరియు తిలక్ వర్మ ఇద్దరు టీంలోకి వచ్చారు. మళ్ళీ తిలక్ వర్మ కూడా చాలా కాలం తర్వాత వన్డే టీంలోకి వచ్చాడు. సో వన్డే సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ మరియు ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్గా సిరీస్ కోసం 15 మంది ప్లేయర్స్ని పిక్ చేశారు. బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరికీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా రెస్ట్ ఇచ్చారు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు. వన్డే ఫార్మాట్లో ఆడేంత ఫిట్నెస్ అయితే సాధించలేదు. మళ్ళీ T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని అతను రిస్క్ చేయాలని చెప్పి మన వాళ్ళు అనుకోవట్లేదు. సో హార్దిక్ అయితే T20లో రీఎంట్రీ కోసం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పాల్గొంటాడు. అంతే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ ద్వారా కంబ్యాక్ చేస్తాడు. దీంతో వన్డే సిరీస్లో మరోసారి మన వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక బౌలర్స్లో చూసుకుంటే మన వాళ్ళు ఒక బౌలర్ షార్ట్ అని చెప్పుకోవాలి. అంటే ఆస్ట్రేలియా సిరీస్ కోసం పిక్ చేసిన స్క్వాడ్లో చూసుకుంటే ఒక బౌలర్ ఎక్కువ ఉన్నాడు. కానీ స్క్వాడ్లో మాత్రం ఒక బ్యాట్స్మెన్ ఎక్కువ ఉన్నాడు. ఎందుకంటే మన వాళ్ళు శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా 2 ప్లేయర్స్ని తీసుకొచ్చారు. ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే అతను మ్యారేజ్ దృష్టి సిరీస్ నుంచి లీవ్ తీసుకుంటాడని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ కోసం తన అవైలబిలిటీని ప్రకటించాడంట. అంటే ఈ సిరీస్లోనే ఆడతానని చెప్పి అన్నారంట. దీంతో అతను కూడా ఈ స్క్వాడ్లోకి పిక్ చేశారు. ఇక కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు రాహుల్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. అండ్ అతనైతే చాలా కాలం తర్వాత మన వన్డే టీంకి క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. ప్రీవియస్గా 12 మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ చేశాడు అనుకుంటా. అయితే వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే ఎవరిపైన కూడా టీంలో పెట్టలేదు. అంటే రాహుల్కి డిప్యూటీగా చూసుకుంటే ఈ సిరీస్లో ఎవరు కనిపించట్లేదు. మేబీ ఇప్పుడు వైస్ కెప్టెన్గా మరో ప్లేయర్ని ప్రకటిస్తే అది మరో తలపడి అవుద్ది. సో ఆల్రెడీ మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరు ఇంజరీ అయ్యారు. దీంతో మళ్ళీ కొత్తగా వైస్ కెప్టెన్ ప్రకటించలేదు. కేవలం రాహుల్ పేరుని మాత్రమే కెప్టెన్గా పెట్టారు. ఇక ఈ వన్డే సిరీస్ అయితే November 30 నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ వన్డే మ్యాచ్ రాంచీ వేదికగా ఆడతారు. అండ్ దెన్ సెకండ్ వన్డే మ్యాచ్ చూసుకుంటే 3rd December రాయ్పూర్ వేదికగా ఆడతారు. ఇక థర్డ్ వన్డే మ్యాచ్ 6th December వైజాగ్ వేదికగా జరగబోతుంది. సో సౌత్ ఆఫ్రికాతో మన వాళ్ళు ఆడబోయే వన్డే సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇక గౌహతి వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే డే 2లో సౌత్ ఆఫ్రికా టీం మన టీమిండియాను కంప్లీట్లీ అవుట్ప్లే చేసింది. వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన బౌలర్స్కు లిటరల్లీ చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మార్కెన్సన్ తన సిక్సర్లతో చుక్కలు చూపిస్తే మిగతా బ్యాట్స్మెన్ తన డిఫెన్స్తో చుక్కలు చూపించారు. సో నిజంగా మన టీమిండియాకి డే 2 ఒక వర్స్ట్ డే అని చెప్పుకోవాలి. మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాపర్ ప్లాన్ కనిపించలేదు. అలాగే ప్రోయాక్టివ్ క్యాప్టెన్సీ కనిపించలేదు. బ్యాట్స్మెన్ వాళ్ళంతటి వాళ్ళు తప్పు చేసి అవుట్ అవ్వాలి కానీ మన బౌలర్స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయారు. సో నిజంగా ఈ డే 2లో సౌత్ ఆఫ్రికా డామినెన్స్ అయితే కంప్లీట్లీ మ్యాచ్ని వాళ్ళ వైపుకి తిప్పేసుకుంది. వాళ్ళైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లేకుండా 489 రన్స్ కొట్టారు. ఎట్ ది సేమ్ టైం 2 days గేమ్ కన్జ్యూమ్ చేస్తారు. సో దీంతో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం చాలా వరకు జరగకపోవచ్చు. అంటే ఇద్దరు వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు లేకపోతే అట్లీస్ట్ డ్రా అయినా చేసుకోవచ్చు.
మరి ముఖ్యంగా వాళ్ళు సిరీస్లో 1-0 లీడ్లో ఉన్నారు కాబట్టి రిస్క్ అయితే తీసుకోరు, ఖచ్చితంగా డ్రా చేసుకున్నా సరిపోద్ది అనుకుంటారు. పైగా గేమ్ ప్రోగ్రెస్లో చూసుకుంటే ఒక రోజుకి 80 గంటల ఎక్కువ అవర్స్ పడట్లేదు. అంటే డే 1లో చూసుకుంటే కంప్లీట్లీ 81.5 అవర్స్ పడ్డాయి. వేరే డే 2లో చూసుకుంటే కేవలం 76.1 అవర్స్ మాత్రమే పాసిబుల్ అయ్యాయి. విచ్ మీన్స్ ఇప్పటివరకు యావరేజ్గా టెస్ట్ మ్యాచ్లో రోజుకి 80 ఓవర్లు కూడా పడట్లేదు. సో దీంతో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలవాలంటే ఒక మిరాకిల్ జరగాలి. మన వాళ్ళు తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక భారీ స్కోర్ కొట్టాలి. అది కూడా నార్మల్గా బ్యాటింగ్ చేస్తే సరిపోదు, అగ్రెసివ్గా ఆడాలి. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సౌత్ ఆఫ్రికా టీం స్కోర్ దాటాలి, అలాగే అట్లీస్ట్ ఒక 150 రన్స్ లీడ్ అయినా సంపాదించాలి. అప్పుడే డే 5లో సౌత్ ఆఫ్రికా టీంని సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అని మ్యాచ్ చేసి వాళ్ళని ఆల్అౌట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారా ఇంకా మ్యాచ్ మర్చిపోవచ్చు. ఏదర్ సౌత్ ఆఫ్రికా టీం గెలుస్తుంది ఆర్ వాళ్ళకి వరస్ట్ కేసులో చూసుకుంటే మ్యాచ్ని డ్రా అయినా చేసుకుంటారు. సో నిజంగా ఈ డేట్ అయితే మన టీమిండియాకి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. మన వాళ్ళు డే 1లోనే కాస్త బెటర్గా పెర్ఫామ్ చేశారు, 6 వికెట్లు తీసుకున్నారు. కానీ డే 2లో మాత్రం సౌత్ ఆఫ్రికా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ మార్క్ హెన్సన్ ఒక్కడే 7 సిక్స్లు కొట్టాడు. సో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే మొదటి సెషన్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు, అంటే ఎక్కడ రిస్క్ తీసుకోకుండా సింగిల్స్ మాత్రమే తీశారు. మేలి ముత్తుసామి మరియు వెరైన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్కి 88 పరుగులు జోడించారు, అది కూడా 236 బాల్స్ ఆడే. విచ్ మీన్స్ ఈ పార్ట్నర్షిప్ చాలా అంటే చాలా స్లోగా వచ్చింది. మన టీమిండియా బౌలర్స్ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేసింది. అట్ ది సేమ్ టైం మన టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ యొక్క టాక్టిక్స్ కూడా పరీక్ష పెట్టింది. కానీ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు రెండింటిలో ఫెయిల్ అయ్యారు. అంటే మన బౌలర్స్ ఈ పార్ట్నర్షిప్ని మొదటి సెషన్లో విడదీయలేకపోయారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా టీం టీ బ్రేక్ ముందు 68 రన్స్ కొట్టినప్పటికీ వాళ్ళైతే వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. దీంతో సైకలాజికల్గా మన బౌలర్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మన టీమిండియా బౌలర్స్ కంప్లీట్లీ షోల్డర్స్ డౌన్. మేలీ టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే వెరైన్ వికెట్ తీసినప్పటికీ ప్రెజర్ కంటిన్యూ చేయలేకపోయారు. సో నిజంగా ఈరోజు సౌత్ ఆఫ్రికాలో రైడర్ బ్యాట్స్మెన్ అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా ముత్తుసామి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా మెయిన్ బ్యాట్స్మెన్ ఏదైతే చేయలేకపోయారో అది చేసి చూపించాడు. తన ఇన్నింగ్స్ని క్యారీ చేశాడు. ఎక్కడ కూడా పేషెన్స్ కోల్పోకుండా స్టాంప్ ఆఫ్ అథారిటీతో బ్యాటింగ్ చేశాడు భయ్య. మధ్యలో జడేజా బౌలింగ్లో ఒక క్లోజ్ ఎల్బీడబ్ల్యూ షాట్ వచ్చింది. బట్ అది పక్కన పెడితే ముత్తుసామి కంప్లీట్లీ మన టీమిండియా బౌలర్స్ని డామినేట్ చేశాడు. తన టెస్ట్ కెరీర్లో ఫర్ ది ఫస్ట్ టైం సెంచరీ కొట్టాడు. సో నిజంగా మన వాళ్ళైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. డే 1 వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాం 300లో పాల్అవుట్ చేస్తే చాలా మంచిదని చెప్పి. బట్ సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ ఎప్పుడైతే 320, 330 దాటిందో ఇంకా అప్పటి నుండి మన టీమిండియా బౌలర్స్లో నమ్మకం పోయింది. బౌలింగ్ చేసిన తీరు చూసుకున్నా, ఫీల్డ్ ప్లేస్మెంట్ చూసుకున్నా, అలాగే ప్లానింగ్ చూసుకున్నా ఏమీ కూడా ఆన్ ది స్పాట్ కనిపించలేదు. మెయిన్లీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ బాగా పూర్గా కనిపించాయి. ఏదో వన్డే ఫార్మేట్లో ఫీల్డ్ సెట్ పెట్టినట్టు పెట్టారు. బట్ ఎన్వే క్రెడిట్ అయితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కి ఇవ్వాలి. వాళ్ళు డే 1లో చేసిన మిస్టేక్ డే 2లో చేయలేదు. డే 1లో వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ క్రీజ్లో సెట్ అయినప్పటికీ ఒక రాంగ్ షాట్ అవుట్ అయిపోయారు. కానీ డే 2లో చూసుకుంటే మాత్రం వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అలాంటి మిస్టేక్ చేయలేదు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే కైల్ వెరైన్ వికెట్ పడిన తీరు చూసుకుంటే మాత్రం జడేజా మంచి ప్లాన్ వేసినట్టు కనిపించింది. అంటే అంత ముందు వరకు చూసుకుంటే వెరైన్ తన ఫీట్ను ఉపయోగించి బాల్ని డిఫెండ్ చేసేవాడు, అంటే బయటకు వచ్చి డిఫెండ్ చేసేవాడు. దీంతో అది గమనించిన జడేజా బాల్ వైడ్గా వేయడం చూసాం. అట్ ది సేమ్ టైం రిషబ్ పంత్ మంచిగా తీసుకుని చాలా బ్రిలియంట్ స్టంపింగ్ కూడా చేశాడు. సో ఒక్క వికెట్ విషయంలోనే కొంతవరకు ప్లానింగ్ అనిపించింది. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకోండి. అండ్ తర్వాత చూసుకొని మన వాళ్ళకి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మరి ముఖ్యంగా మార్క్ హెన్సన్ మరి ముత్తుసామి మధ్య ఒక బ్లిస్టరింగ్ పార్ట్నర్షిప్ చూసాం. కేవలం 106 బంతుల్లోనే 97 పరుగులు యాడ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా టీం స్కోరింగ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు మొదటి సెషన్లో 69 పరుగులు కొట్టారు అంతే. కానీ రెండో సెషన్లో చూసుకుంటే మాత్రం 112 పరుగులు కొట్టారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ రన్స్ వచ్చేసాయి. సో నిజంగా మార్క్ హెన్సన్ అయితే మామూలు బ్యాటింగ్ చేయలేదు. మన టీమిండియా స్పిన్నర్స్ను ఉతికారేశాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 7 సిక్స్లు కొట్టాడు. అండ్ 7 సిక్స్లు కూడా ఆల్మోస్ట్ ఒకే రీజన్లో వచ్చాయి. అంటే మిడ్ వికెట్ మరియు లాంగ్ ఆన్ రీజన్ నుంచి 7 సిక్స్లు కొట్టాడు. పర్టికులర్గా అతను క్రీజ్లోకి వచ్చిన తర్వాత ముత్తుసామి బ్యాటింగ్ అప్రోచ్లు కూడా మార్పు రావడం చూసాం. మార్క్ హెన్సన్ ఎప్పుడైతే వచ్చి సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు, ముత్తుసామి కూడా అగ్రెసివ్గా ఆడటం మొదలుపెట్టాడు. అతను కూడా సిక్స్లు కొట్టాడు. అది కూడా రిషబ్ పంత్ వికెట్ల వెనకాల నుంచి అంటూ ఉన్నాడు కొట్టనే అని చెప్పి. అండ్ దానికి తగ్గట్టుగానే ముత్తుసామి అటాక్ చేస్తూ కొడుతూనే ఉన్నాడు. మేలు అతని బ్యాటింగ్లో ఆల్మోస్ట్ అన్ని కైండ్స్ ఆఫ్ షాట్స్ చూసాం. స్వీప్ కొట్టాడు, స్లాగ్ స్వీప్ కొట్టాడు, అలాగే రివర్స్ స్వీప్ కూడా కొట్టాడు. ఎట్ ది సేమ్ టైం టెక్స్ట్ బుక్ షాట్స్ కూడా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో నిజంగా ముత్తుసామి ఇన్నింగ్స్ అయితే ఒక ఫ్లాలెస్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. మన టీమిండియా బౌలర్స్ పెద్దగా రాణించలేదు అనుకుంటున్నాం, కానీ నిజానికి ముత్తుసామి డామినేట్ చేశాడు. మన వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. సిట్స్ ప్యూర్లో అతను బ్రిలియంట్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఏషియన్ కండిషన్స్లో అతనికి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో 50+ స్కోర్ కొట్టాడు. అలాగే రీసెంట్గా పాకిస్తాన్ మీద కూడా చాలా మంచిగా ఆడాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన టీమిండియా మీద సెంచరీ+ స్కోర్ కొట్టాడు. సో ముత్తుసామి అయితే నెంబర్ 6లో బ్యాటింగ్ వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీంని డ్రైవర్ సీట్లో పెట్టాడు. అయితే ఇక్కడ మన మార్క్ హెన్సన్ బ్యాటింగ్ కూడా చాలా క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే అతనే సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్లో అసలైన మొమెంటం తీసుకొచ్చింది. అప్పటివరకు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కేవలం టైంను మాత్రమే కన్జ్యూమ్ చేసేటట్టు కనిపించారు. అంటే బ్యాటింగ్ చేసేవారు కానీ రన్స్ వచ్చేవి కాదు. కానీ ఎప్పుడైతే మార్క్ హెన్సన్ బ్యాటింగ్ వచ్చాడో వాళ్ళ స్కోరింగ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు పార్ట్నర్షిప్ చాలా క్విక్ టైంలో వచ్చింది. సో మార్క్ హెన్సన్ అయితే 91 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 6 4లు మరి 7 సిక్సర్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తన 7 సిక్స్లు కూడా చాలా రికార్డులను క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా మన టీమిండియా మీద షాహిద్ అఫ్రీది ఒక్కడే 7 సిక్స్లు కొట్టాడు టెస్ట్ ఫార్మేట్లో. బట్ ఇప్పుడు చూసుకుంటే మార్క్ హెన్సన్ అతని రికార్డ్ని ఈక్వల్ చేశాడు.
అలాగే సౌత్ ఆఫ్రికా టీం తరపున చూసుకుని ఒక ఇన్నింగ్స్లో 8 సిక్స్లు కొట్టడం ఇది మూడోసారి మాత్రమే. ప్రీవియస్ కేబీ డివిలియర్స్ మరి క్వింటన్ డికాక్ ఇద్దరు 8 సిక్స్లు కొట్టారు. అండ్ మార్క్ హెన్సన్ థర్డ్ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అలాగే తన బ్యాటింగ్ వచ్చిన పొజిషన్లో చూసుకుంటే అంటే నెంబర్ 9లో బ్యాటింగ్ వచ్చి 8 సిక్స్లు కొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ప్రీవియస్గా టీమ్ సౌత్ ఈ పొజిషన్ నుంచి 9 సిక్స్లు కొట్టాడు. సో విధంగా మార్క్ హెన్సన్ అయితే ఒక బ్లిస్టరింగ్ నాక్తో చాలా రికార్డులను క్రియేట్ చేశాడు. అండ్ లక్కీలీ చివరిలో ఒక లేజీ షాట్ అవుట్ అయిపోయాడు. అదర్వైజ్ తన క్రికెట్ కెరీర్లో మొట్టమొదటి సెంచరీ కంప్లీట్ చేసి ఉండేవాడు. సో ముత్తుసామి మరి మార్క్ హెన్సన్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీం చాలా బలమైన పొజిషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరే కాదు సౌత్ ఆఫ్రికా టీంకి ఆల్మోస్ట్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు. కేవలం ఒక్క బ్యాట్స్మెన్ మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. అది కూడా నెంబర్ 10లో వచ్చిన హార్మర్ ఒక్కడే. మీలో లాస్ట్ 4 వికెట్లు కలిపి 241 రన్స్ యాడ్ చేశారు. అంటే టీం కొట్టిన రన్స్లో సగం కంటే ఎక్కువ రన్స్ చివరి 4 బ్యాట్స్మెనే కొట్టారు. సో మన వాళ్ళకి ఎప్పటి నుండి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి రన్స్ అవడం అనేది ఒక అలవాటే. అంటే మన వాళ్ళు చాలా సందర్భాల్లో చివరిలో వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ మనం సిరీస్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం సౌత్ ఆఫ్రికా టీంకి చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంది, మన టీమిండియా బౌలర్స్ కష్టంగా మారుతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ టెస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. సో మన టీమిండియా బౌలర్స్లో చూసుకుంటే కుల్దీప్కి 4 వికెట్లు పడ్డాయి. అండ్ బుమ్రా, సిరాజ్ మరి జడేజా ముగ్గురు కూడా తలో 2 వికెట్లు పడ్డాయి. వేరే సుందర్ మరి నితీష్ రెడ్డి చూసుకుంటే 1 వికెట్ కూడా పడలేదు. మళ్ళీ ఈరోజు మన కెప్టెన్ నితీష్ రెడ్డిని పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఎక్కువగా బుమ్రా మరి సిరాజ్కే బౌలింగ్ ఇచ్చాడు. అది కూడా బుమ్రా అందరికంటే ఎక్కువగా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సో టు బీ ఫ్రాంక్ మన వాళ్ళు అక్షరం కాదని నితీష్ రెడ్డి తీసుకున్నారు, అతని పేస్ బౌలింగ్ యూజ్ చేసుకుందామని. దీంతో అతనికి డే 2లో ఇంకా ఎక్కువ బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిందే. ఇన్ఫాక్ట్ ఇచ్చిన 2 ఓవర్స్ కూడా ఎప్పుడో చివరిలో ఇచ్చారు. సో క్లియర్లీ మన వాళ్ళు అయితే చివరి 4 వికెట్లు కదని చెప్పి ఈజీగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఒక సరైన ప్లాన్ లేకుండా వచ్చి ఆడారేమో అనిపిస్తుంది. ఒకవేళ ప్లాన్ వేసుకున్నా సరే అది ఫెయిల్ అయితే ఏం చేయాలో మన వాళ్ళకి అర్థం కాలేదు. సో నిజంగా మన బౌలర్స్ అయితే 2017 సంవత్సరం నుంచి చూసుకుంటే ఇది కేవలం 3వ మాత్రమే 150+ ఓవర్స్ వేయడం. ప్రీవియస్గా ఒకసారి 2021లో ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా 190 ఓవర్లు వేశారు. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయింది. వేరే సెకండ్ టైం చూసుకుంటే 2023లో ఆస్ట్రేలియాకి అగైనెస్ట్గా అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్లు వేశారు. అండ్ ఆ మ్యాచ్ చూసుకుంటే డ్రాగా ముగిసింది. సో గత 8 మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 150+ ఓవర్స్ వేసినప్పుడు మ్యాచ్ అయితే గెలవలేదు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో 400 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నప్పుడు కూడా మన వాళ్ళు గెలిచి చాలా కాలం అయిపోతుంది. ప్రీవియస్గా 2016 సంవత్సరంలో మాత్రమే గెలిచారు. అది కూడా మ్యాచ్లో కరుణారి ట్రిపుల్ సెంచరీ కొట్టడం చూసాం. సో మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా పెద్ద స్కోర్ కొట్టి ఇంగ్లాండ్ టీంకి టార్గెట్ సెట్ చేశారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళు అలాంటిది రిపీట్ చేయాలి. మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 2 రోజులు బ్యాటింగ్ చేసి 650 కంటే ఎక్కువ రన్స్ కొడితే అప్పుడు మన టీమిండియాకు డే 5లో మ్యాచ్ని గెలిచేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్సీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికా స్కోర్ని దాటకపోతే మ్యాచ్లో గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి పిచ్లు అయితే మరి అంత పసేమీ కనిపించట్లేదు. డే 3లో కూడా మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. కానీ డే 4 అండ్ డే 5లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బౌలర్స్ అనుకూలించడం స్టార్ట్ అవుద్ది. మరి ముఖ్యంగా స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. సో మన టీమిండియా డే 3లో మోస్ట్ ఆఫ్ ది రన్స్ కొట్టాలి. అది కూడా క్విక్గా కొట్టే ప్రయత్నం చేయాలి. అంటే సౌత్ ఆఫ్రికా టీం ఆడినట్టు స్లోగా కొడతామంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీమిండియాకు విజయం కావాలి. వేరే సౌత్ ఆఫ్రికా టీం డ్రా చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దీనివల్ల రేపు మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద చాలా ప్రెజర్ ఉండబోతుంది. మన వాళ్ళు వికెట్లు కోల్పోకుండా ఉండాలి, అట్ ది సేమ్ టైం క్విక్గా రన్స్ కొట్టాలి. సో లెట్స్ హోప్ డే 3లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుతంగా పెర్ఫామ్ చేసి కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. అదర్వైజ్ ఈ టెస్ట్ మ్యాచ్తో పాటు సిరీస్ని మర్చిపోవచ్చు.